హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వ్లాగ్ లో ఇంటికి సంబంధించిన వస్తువులు ఆన్లైన్ లో లేదా స్టోర్స్ కి వెళ్లి మేము పర్చేస్ చేసి అసెంబుల్ చేసుకొని ఇంకా హౌస్ ని మేము ఎట్లా అరేంజ్ చేసుకున్నాము అన్నది మీరు చూస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫస్ట్ ఐటమ్ పూజా మందిరం కోసం ఒక చిన్న టేబుల్. ఈ ఇంటికి మూవ్ అయిన తర్వాత మేము ఫస్ట్ టైం పూజ చేసినప్పుడు రియలైజ్ అయ్యాము పూజా మందిరం కిందికి అయిపోతుందని. సో కొంచెం హైట్ లో ఉండాలని అనుకున్నాము. బాగా ఆలోచిస్తే నైట్ స్టాండ్ లేదా బెడ్రూమ్స్ లో సైడ్ కి టేబుల్స్ ఉంటాయి కదా, సో ఈ టేబుల్ మేము అమెజాన్ లో సర్చ్ చేసి రివ్యూస్ అన్ని చూసి మేము ఆర్డర్ చేసుకున్నాము. అసెంబుల్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉండే. అండ్ అసెంబుల్ చేసుకున్న తర్వాత టేబుల్ పైన ఒక షెల్ఫ్ లైనర్ వేసేసి ఇంకా నేను ఇండియా నుంచి తెచ్చుకున్న లైట్స్, పూజ ఐటమ్స్ అన్ని కూడా పెట్టుకొని ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. అసెంబుల్ చేయడం మాత్రం నా హస్బెండే చేశాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ బై. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాము, ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. నెక్స్ట్ మా దగ్గర కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉండే, మేము ఇండియా నుంచి కొన్ని తెచ్చుకున్నవి అండ్ మా ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ గా ఇచ్చినవి. సో ఈ ఫ్రేమ్స్ ని యూటిలైజ్ చేయాలని అనుకున్నాము అండ్ గూగుల్ నుంచి కొన్ని రెఫరెన్స్ పిక్చర్స్ తీసుకొని ఏ షేప్ లో పెట్టాలి అన్నది చూసుకొని అరేంజ్ చేసుకున్నాము. ఫ్యూచర్ లో ఇంకా ఫ్రేమ్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాల్ కి. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ది కిచెన్, బ్లెండర్. కుకింగ్ అప్పుడు బ్లెండర్స్ కరెక్ట్ గా లేకపోతే కుకింగ్ ఫాస్ట్ అండ్ ఈజీగా అస్సలు అవ్వదు. నింజా బ్లెండర్ కాస్కోలో తీసుకున్నాము. మంచి ఆఫర్ కుండే. సో $100 ది $60 కేమో వచ్చింది మాకు. చిన్న బ్లెండర్స్ తో పాటు వచ్చేవి కూడా ఉన్నాయి, కానీ మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాము. సో ఇది 72 O's అంటే 2.129 లీటర్స్ ది. సో దీంట్లోనే ఫ్రోజన్ డ్రింక్స్, స్మూదీస్, సాల్సా అంటే సాసెస్ అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడికైతే ఐకియా స్టోర్ కి వచ్చేసాం మేము. నాకు ఫస్ట్ టైం ఐకియాకి రావడము అండ్ చూసిన వెంటనే ఇండియానే గుర్తొచ్చింది, ఎందుకంటే ఇండియాలో కూడా ఐకియా ఇట్లాగే కనిపిస్తుంది కదా. సో ఐకియాకి వచ్చిన రీజన్ ఏంటంటే బ్లైండ్ గా ఆన్లైన్ లో కొనుక్కునే బదులు ఒకసారి స్టోర్స్ కి వెళ్ళి అసలు దాని క్వాలిటీ అండ్ ప్రైస్ ఇవన్నీ కూడా కంపేర్ చేసి చూద్దాము, ఏది బాగుంటే అక్కడ కొనుక్కుందాం అని అనుకున్నాము. ఐకియా ఇండియాలో అయినా US లో అయినా అసలు ఆల్మోస్ట్ సేమే, ఎందుకంటే మాకు తిరిగి తిరిగి కాలు బాగా నొప్పెట్టింది. ఐకియా షాపింగ్ వచ్చినాము అండ్ బయటికి స్నోలో స్టక్ అయిపోయినాము. స్నోలో స్టక్ అయిపోయినాం లిటరల్ గా. యా, ఫుల్ స్నో ఇక్కడ. అమ్మా దేవుడా, మా కార్ చూసినారా వెనకాల పార్కింగ్ లో పెట్టి ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours షాపింగ్ చేసి వచ్చేసరికి ఇది పరిస్థితి. సో మంచిగా వెళ్ళి ఒక రెస్టారెంట్కి పోయి ఫుల్ తినేసి వద్దాం అనుకున్నాము, కానీ చూస్తే ఇంత స్నో పడుతుంది. సో ఐ హోప్ మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని తినాలి అంతే. ఎస్, ఇక్కడ స్నో చూడండి ఎట్లా ఉందో. బట్ ఈసారి చాలా స్నో పడుతుంది, అంటే ఇంత లేకుండే అసలు. మేము ఉన్న 2 years ఇంత లేకుండే. దిస్ టైమ్ ఇస్ లైక్ క్రేజీ స్నో. బట్ వి ఆర్ ఎంజాయింగ్ as well. సో అది మా పరిస్థితి. బయటికి రాగానే ఫుల్ స్నో పడుతూ ఉండే అండ్ ఇన్ని మంత్స్ తర్వాత మేము స్నోని చూస్తే ఇంకా కొంచెం ఎక్సైట్ అయినాము. చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఐకియాలో పెద్ద వస్తువులు ఏం తీసుకోలేదు, ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము, కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చిన వెంటనే ఇంకా మేము క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఆన్లైన్ లోనే ఇంకా బెటర్ అనిపించింది అండ్ వేరే స్టోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు కదా అనేసి మేము క్యాన్సిల్ చేసుకున్నాము. మా డ్రైవ్ మాత్రం క్రేజీగా ఉండే. అసలు ఫస్ట్ టైం ఇట్లా మేము డ్రైవ్ లో చూడడము, ఎందుకంటే ఎప్పుడు స్నో పడినప్పుడు మేము బయటికి వెళ్లే వాళ్ళం కాదు. ఐకియాలో అండ్ బర్లింగ్టన్ లో మేము చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము, అంటే ఇంటికి ఎక్స్ట్రా కావాల్సిన ఐటమ్స్ లైక్ వైట్ ప్లేట్స్, గ్లాసెస్, పాన్, ఆయిల్ బాటిల్, కిచెన్ ఆర్గనైజర్స్, డెకోర్ ఐటమ్స్, కార్ ఫ్రెషనర్స్ అండ్ క్లీనింగ్ ఐటమ్స్ కి ఇక్కడ క్లోరాక్స్ లాంటివి చాలా బాగుంటాయి. క్లోరాక్స్ లిక్విడ్ అయినా గానీ, వైప్స్ అయినా గానీ, సో అట్లాంటివన్నీ కూడా తీసుకున్నాం. మా అపార్ట్మెంట్ లో చిన్న చిన్న ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ లిఫ్ట్ లో మేము స్వీట్ ట్రీట్స్ గ్రాబ్ అండ్ గో అనేసి చూసాము అండ్ మాకు మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మేము బయటికి వెళ్తూ ఉంటే ఇక్కడ కప్ కేక్స్, కుకీస్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట ఎంట్రన్స్ లో. ఇంకా అవి తీసుకొని మేము బయటికి వెళ్ళాము. ఇది బాబ్ డిస్కౌంట్ ఫర్నిచర్ అనేసి, ఇంకా ఫర్నిచర్ కి రిలేటెడ్ ఉంటది. ఇంటి కోసం ఏదైనా చిన్న ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాము అండ్ చాలా బాగుండే లోపటైతే. సో అన్ని చూస్తూ ఉన్నాము ఏవి బాగున్నాయి ఏంటి అనేసి, కానీ మాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఇంకా అక్కడ నుంచి మేము హోమ్ గుడ్స్ కి వెళ్ళిపోయాము. హోమ్ గుడ్స్ తో వి వర్ వెరీ హ్యాపీ. చాలా మంచి మంచి ఐటమ్స్, క్వాలిటీ ఐటమ్స్ దొరికినాయి మాకు ఇక్కడ. బట్ వి ఎండెడ్ అప్ టేకింగ్ స్మాల్ ఐటమ్స్. మళ్ళీ అసలు పెద్దవి తీసుకోనే లేదు. పెద్దవి తీసుకుంటే ఒక పని అయిపోతుంది అనుకున్నాము, బట్ మాకు దొరకలేదు. ఇక్కడ చూడండి అసలు మేడ్ ఇన్ ఇండియా అని రాసుంది, హ్యాండీక్రాఫ్ట్ ఇన్ ఇండియా అనేసి. సో అట్లాంటివి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇది ఒక సైడ్ టేబుల్ బెడ్రూమ్ కి. ఇది కూడా మేము తీసుకోలేదు. మోడల్ నచ్చితే ప్రైస్ నచ్చదు, ప్రైస్ నచ్చితే మోడల్ నచ్చదు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఎడిసన్ ఓక్ట్రీ రోడ్ దగ్గర హైదరాబాదీ బావర్చి బిర్యానీ ఉందంటే అక్కడ తినడానికి వెళ్ళాము. టేస్ట్ చాలా బాగుండే, బట్ స్పైస్ లేకుండే. నాన్ వెజ్ స్పైస్
స్పైసీగా ఉంటేనే బాగుంటది కదా. ఇంకా మేము మా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. హోమ్ గుడ్స్ లో మేము తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే షవర్ క్యాండీ, ఇంకా పెద్ద పిల్లోస్ ఉంటాయి కదా సాఫ్ట్ గా, అవి తీసుకున్నాము. అండ్ చిన్న డస్ట్ బిన్ ఒకటి, లైక్ వాష్రూమ్ కి అట్లా యూజ్ చేయడానికి. ఏ స్టోర్ కి వెళ్ళినా గానీ నేను వెతికేది షెల్ఫ్ లైనర్స్. అండ్ నా హస్బెండ్ ని కూడా ఇదే అడుగుతూ ఉంటాను తీసుకురమ్మనేసి, ఎందుకంటే ఇండియాలో అలవాటు అయిపోయింది షెల్ఫ్ లైనర్స్ యూజ్ చేసి. సో ఇక్కడ మైక్రోవేవ్ మల్టీ మ్యాట్ కూడా తీసుకున్నాను. ఇది చాలా యూస్ఫుల్, చాలా బాగుంది కూడా. ఇక్కడ చిన్న డస్ట్ బిన్ వాష్రూమ్ కోసం అని తీసుకున్నాము. సో అది చూస్తున్నాం ఎట్లుంది ఏంటి అని. నాకైతే చాలా నచ్చింది, మినిమల్ గా ఉంది. అండ్ ఇదైతే టీ కోసమైనా లేకపోతే కొంచెం రైస్ పెట్టుకోవడానికైనా ఒక చిన్న గిన్నె కావాలంటే తీసుకున్నాను. అండ్ ఇవైతే డెకరేటివ్ పిల్లోస్, చాలా నచ్చింది. కవర్ తో పాటు వచ్చింది మాకు. ఇది టేబుల్ ల్యాంప్ సెట్ ఆఫ్ 2, బెడ్రూమ్ లో సైడ్ టేబుల్ పైన పెట్టుకుందాం అని అనుకున్నాము. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసింది అండ్ కూర్చొని అసెంబుల్ చేస్తున్నాం మేమిద్దరము. సో బెడ్ సైడ్ టచ్ ల్యాంప్, ఇంకా యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ తో సహా ఇచ్చారు, టైప్ సి అండ్ నార్మల్ యూఎస్బి కూడా. సో వైట్ ఫ్యాబ్రిక్ షేడ్ తో వచ్చింది. ఎల్ఈడి బల్బ్స్ తో పాటు ఇచ్చారు. అండ్ కాస్ట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ $59 ఏదో ఉండే. అండ్ కూపన్ కోడ్ అట్లా యూజ్ చేసి 57 అట్లా వచ్చింది అనుకుంటా. టచ్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. ఫస్ట్ డిమ్ లైట్ నుంచి బ్రైట్ లైట్ వరకు 3 క్లిక్స్ లో ఆన్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్, వి రియలీ లవ్డ్ ఇట్. ఇంకా మాకు రోజు ఇదే పని, ఇల్లు సెట్ చేసేంత వరకు. నా హస్బెండ్ వర్క్ అయిపోయిన వెంటనే ఇంకా మేము షాప్ చేయడానికి బయటికి వెళ్లే వాళ్ళము. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేము ఆన్లైన్ లో అన్ని వెతుక్కునే వాళ్ళము, రివ్యూస్ అన్ని చూసుకునే వాళ్ళం, ఎక్కడ బాగుంది ఏంటి అనేసి. సో ఇక్కడైతే మేము మార్షల్స్కి వచ్చాము. ఈ స్టోర్ గురించి నా ఫ్రెండ్ చాలా చెప్పింది, ఎందుకంటే తను చాలా పర్చేస్ చేస్తూ ఉంటది ఇక్కడ. సో మార్షల్స్ లో చాలా బాగుంటది అంటే మేము వచ్చి ఇక్కడ కూడా చెక్ చేస్తూ ఉండే ఏం ఉంటాయి అనేసి. మార్షల్స్ లో చాలా బాగుండే, కానీ మాకు కావాల్సినవి ఏం దొరకలేదు కాబట్టి ఏం షాప్ చేయలేదు. ఇంకా అక్కడ నుంచి మేము వెజిటేబుల్స్ ఏమైనా తీసుకుందామని పటేల్ బ్రదర్స్ కి వెళ్లే దారిలో ఎడిసన్ దగ్గర చూస్తున్నాము. అసలు ఒక మినీ ఇండియా లాగా కనిపిస్తుంది. అన్ని జ్యువెలరీ షాప్స్, క్లోదింగ్, ఇండియన్ క్లోత్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో చాలా బాగా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. సో ఇక్కడ పటేల్ బ్రదర్స్ కి అయితే వచ్చేసినాం మేము. వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా షాప్ చేసుకున్నాము. పటేల్స్ లో చాలా మటుకు ఇండియన్ స్టఫ్ అంతా దొరికిపోతుంది మనకి. బట్ కాస్ట్ అండ్ క్వాంటిటీ బ్యాలెన్స్ చేయడానికి మేము కాస్కోలో హాఫ్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ కూడా లైక్ వెజిటేబుల్స్ ఏవైతే కాస్కోలో దొరికాయో ఇక్కడ తీసుకుంటాము, అవి ఈజీ అయిపోతుంది. మా షాపింగ్ అయిపోయిన తర్వాత పటేల్ బ్రదర్స్ కి పక్కకే ఆనెస్ట్ రెస్టారెంట్ ఉంటది. అండ్ కంప్లీట్ గా వెజ్ ఐటమ్స్ ఏ దొరుకుతాయి. అండ్ చాలా బాగుంటది ఇక్కడైతే. మేము పావ్ బాజీ తినేసి, ఆనెస్ట్ రెస్టారెంట్ లో తవా పులావ్ చాలా ఫేమస్. అది మా ఫ్రెండ్ ఒకసారి చెప్పి మాకు తినిపించింది, చాలా యమ్మీగా ఉండే. ఇది మా అపార్ట్మెంట్ బయట నైట్ వ్యూ, ఫుల్ లైట్స్ తో ఉంటది, చాలా బాగుంటది. సో ఇక్కడైతే మేము ఇంకా పార్కింగ్ లోకి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము అనుకుంటాం. కానీ ఇల్లు సెటప్ చేయడం, షాపింగ్ చేయడం అసలు అంత ఈజీ కాదు, చాలా ఓపిక ఉండాలి అండ్ ఇష్టంగా చేయాలి. సో ఇది ఇంకొక రోజు మేము బఫ్లో వింగ్స్ కి వచ్చాము. నా హస్బెండ్ కి అయితే యుఎస్ కి వచ్చినప్పటి నుంచి బీడప్స్ కి రావాలనేసి చాలా ఇష్టంగా ఉండే, ఎందుకంటే తను మాస్టర్స్ చదువుతున్న డేస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫ్రీక్వెంట్ గా వెళ్ళిన ప్లేస్ ఇది. ఇక్కడ వైల్డ్ సాసెస్, అంబియన్స్, డ్రింక్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ అయితే సూపర్ ఉంటది. అండ్ తనలాగే నేను కూడా అయిపోయా, నాకు కూడా చాలా ఇష్టం ఇది. మేము ఆర్డర్ చేసింది బఫ్లో వింగ్స్, అంటే చికెన్ విత్ వైల్డ్ సాసెస్, చాలా టేస్టీగా ఉండే. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఆర్డర్ చేసినావు కదా. సో ఎట్లా చేసినావు ఆర్డర్? సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడికి వస్తే ఇక్కడ కింది నుంచి పై వరకు చూస్తే మైల్డ్ స్పైస్ నుంచి హాటెస్ట్ స్పైస్ వరకు ఉంటుంది. సో మనం ఆర్డర్ చేసింది వైల్డ్ సాస్ అండ్ మ్యాంగో హెబనారో. సో ఇది ఇంకా స్పైసియస్ట్ లెవెల్, ఇంకా పీక్స్ అట్లా ఉంటది. సో చాలా మంది ఇవే టాప్ 5, టాప్ 6 ఆర్డర్ చేస్తారు. అక్కడ అదే స్పెషాలిటీ ఇక్కడ. సూపర్. ఎట్లుంది టేస్ట్? చాలా బాగుంది. అండ్ మేము వచ్చిన ప్లేస్ లిండన్, న్యూ జెర్సీ దగ్గర. ఎగ్జాక్ట్ గా బఫలో వైల్డ్ వింగ్స్ పక్కకే బర్లింగ్టన్ ఉండే. ఇంకా మాకు షాపింగ్ చేస్తూ ఉన్నాం కదా, సో కార్పెట్ ఇంకా కొన్ని వస్తువులు కూడా తీసుకోవాలనేసి ఒకసారి బర్లింగ్టన్ లో చూద్దాము ఏమేమి ఉన్నాయి అనేసి వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము లైక్ కార్పెట్ చేంజ్ చేయాలి. సో అక్కడ మాకైతే కార్పెట్, విజన్ బోర్డ్, కొన్ని పిల్లోస్ అట్లాంటివన్నీ దొరికినాయి. సో తీసుకురావడము కార్ లో అయితే ఫ్రంట్ సీట్ నుంచి కార్ ట్రంక్ వరకు పెట్టుకొని తీసుకొని వచ్చాము. అండ్ లిఫ్ట్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఏమంత ప్రాబ్లం కాలేదు మాకు. ఆల్మోస్ట్ ఇది 10 feet. ఓకే. 10 feet ఇది చూస్తాం 10 feet. అండ్ వి టుక్ ఇట్ ఫ్రమ్ బర్లింగ్టన్ లో ఒక మంచి ఆఫర్ లో దొరికింది. అండ్ జనరల్ గా ఇలాంటి కార్పెట్స్ అయితే 100 to 250 వరకు ఉంటాయి. బర్లింగ్టన్ లో మనకు 50% ఆఫ్ లో వచ్చింది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ మాకేంటంటే నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది, అందుకని అక్కడ తీసుకున్నాం. సో దిస్ నో స్పెసిఫిక్ రీజన్ అంతే. సో ఇది ఎక్కడి వరకు వస్తుంది? మన దేవుడి వరకు వస్తుందా?
యా 10x8 కాబట్టి ఇక్కడ నుంచి 10 feet మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే 10 feet by ఇక్కడ 8 feet. సో ఇది ఇక్కడ వరకు వస్తుంది 8 feet అంటే. అండ్ 10 feet ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వదిలేసి ఇక్కడ ఎస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇంటి కోసం ఏ వస్తువు తీసుకోవాలన్నా గానీ ముందే మెజర్మెంట్స్ తీసుకొని షాప్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మన వాల్స్ కి గానీ లెంత్ కి తగ్గట్టు తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. సో మాకైతే హాల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మేము 10x8 లో కార్పెట్ తీసుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ ఇంటికి డెలివరీ అయిపోయింది. ఫస్ట్ ఐటమ్ ఆర్డర్ చేసినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉండేనో లాస్ట్ ఐటమ్ వరకు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉండే మాలో. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ తో ఇష్టంతో హోమ్ సెటప్ చేసుకోవాలని ఉండే మాకు. సో ఈ ఐటమ్ వచ్చేసి బార్ స్టూల్. జనరల్ గా యుఎస్ లో కిచెన్ చూస్తే ఓపెన్ కిచెన్ ఉంటది అండ్ మధ్యలో ఐల్ ఉంటది, ఏదో డైనింగ్ టేబుల్ లాగా. సో దానికోసము ఈ బార్ స్టూల్స్ ని మేము ఆర్డర్ చేసాము. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి, పార్టీస్ చేసుకోవడానికి, లేకపోతే మనకి కటింగ్ అయినా నార్మల్ గా టీ కాఫీ తాగాలన్నా గానీ ఈ బార్ స్టూల్స్ చాలా బాగుంటాయి. సో మనం ఆర్డర్ చేసిన ప్రతి ఐటమ్ మనం అసెంబుల్ చేసుకోవాలి. అండ్ అది అసెంబుల్ చేసుకోవాలంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ కావాలి కాబట్టి వాళ్ళే మనకు ఒక బుక్ లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తారు. ఇండియాలో అయితే ఇంత ప్రాబ్లం ఉండదు. మనకి అన్ని రెడీమేడ్ ఐటమ్స్ దొరికిపోతాయి, లేదా అసెంబుల్ చేయడానికి మనుషులు వచ్చి అసెంబుల్ చేస్తారు. ఇక్కడైతే అన్ని మనమే చేసుకోవాలి. అదొక పెద్ద టాస్క్ అండ్ టైం టేకింగ్ కూడా. సో నా హస్బెండ్ అయితే ఇందులో ప్రో అయిపోయిండు, ఎందుకంటే చాలా ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ బాగా తెలుసు తనకి. సో తనైతే చాలా ఫాస్ట్ గా అన్ని అసెంబుల్ చేసేస్తూ ఉన్నాడు. అండ్ ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి జనరల్ గా. సో ఒక్కొక్క పార్ట్ అటాచ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ మాకు. మేము కార్పెట్ తీసుకున్న తర్వాత ఇంకా డిసైడ్ అయ్యాము బ్లూ థీమ్ లో వెళ్ళిపోదాము హాల్లో అంతా అనేసి. సో అట్లనే అన్ని సెట్ అయింది. అండ్ ఈ బార్ స్టూల్స్ అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుండే. ఇది మా అపార్ట్మెంట్ లో ఉన్న ప్యాకేజ్ రూమ్. అప్పుడప్పుడు ఆర్డర్ చేసినవన్నీ ఒకటేసారి డెలివరీ అయిపోయాయి. ఇంకా కార్డ్ తీసుకొని అన్ని దాంట్లో పెట్టేసుకొని మా యూనిట్ కి మేము తీసుకొని వెళ్ళిపోతున్నాము. చాలా ప్యాకేజెస్ వచ్చాయి. మూవీ అయిన తర్వాత ఐ థింక్ చాలా ఎక్కువ కదా ఇవి ఒకటే రోజు. ఈ ప్యాకేజ్ లో వచ్చిన వస్తువులు 2 మానిటర్స్, దాన్ని ఫిక్స్ చేయడానికి మౌంట్, డ్యూయల్ మానిటర్ స్టాండ్, ల్యాప్టాప్, ఇంకా 2 స్క్రీన్స్ కూడా పెట్టుకోవచ్చు. అవే కాకుండా వాటర్ ఫిల్టర్ స్టాండ్, చాపర్ అండ్ క్లోత్స్ ర్యాక్, ఇవి మేము ఆర్డర్ చేసినవి. మన సామాన్లు అన్నీ వచ్చేసినాయి. లెట్స్ ఓపెన్ దెమ్ అప్. ఓకే, సో ఇదంతా హోమ్ డెకరేషన్ ప్లస్ హోమ్ మనకు కావాల్సిన ల్యాప్టాప్, మానిటర్స్, వర్క్ రిలేటెడ్, కిచెన్ రిలేటెడ్, ఇల్లు హాల్ రిలేటెడ్, బెడ్రూమ్ రిలేటెడ్ అన్నీ వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసి వాము, ఇదేంటి ఇంత వెయిట్ ఉంది. ఇది నా ల్యాప్టాప్ మానిటర్స్ది వాల్ మౌంట్, అంటే లైక్ ఆల్మోస్ట్ మౌంట్ టైప్ మానిటర్స్ మౌంట్ చేస్తాము. సో ఇది ఫిట్ చేసినాక చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందో. చాలా బాగుంటుంది. చాలా సర్చ్ చేసి అమెజాన్లో తీసుకున్నాను అండ్ గాట్ డెలివర్డ్ విత్ ఇన్ 2 days. చాలా బాగుంది. చూద్దాం, ఫిట్ చేసినాక చూపిస్తాను. సో అది నా ఫేవరెట్ కట్టర్, చాపర్. అండ్ ఇది ఏంటంటే వాటర్ డిస్పెన్సర్ స్టాండ్ చిన్నది. ఓకే, దీనికి ఇంటి వస్తువులన్నిట్లో చాలా చూసీగా సెలెక్ట్ చేసిన ఐటమ్ నా హస్బెండ్ ఆఫీస్ టేబులే. తనకి పర్టికులర్ గా ఎలక్ట్రిక్ హైట్ అడ్జస్టబుల్ డెస్క్ కావాలన్నాడు, అది కూడా ఒక 2 మానిటర్స్ తో. సో తను టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఇట్లా మానిటర్స్, టేబుల్ ఇవన్నీ కూడా చాలా అవసరం ఉండే మాకు. సో అన్ని ఐటమ్స్ ఓపెన్ చేసేసినాం మనము. ఇవేమో 2 మానిటర్స్ వర్క్ కోసం అనేసి ఆర్డర్ చేసింది అనమాట. ఇదేమో క్లాజెట్ లో అంత స్పేస్ లేదు కాబట్టి ఇది ఆర్డర్ చేసుకున్నాము, సో దట్ బట్టలు కొంచెం ఆర్గనైజ్డ్ పెట్టుకుందాం అనేసి. ఇదేమో స్క్రీన్స్ అండ్ ఇదేమో చాపర్. ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ కి స్టాండ్ అండ్ గ్లాస్ పెట్టుకోవడానికి ఇట్లా ఒక పోస్టర్ లాంటిది ఇచ్చిండ్రు. 2 డెస్క్ టాప్స్ పెట్టుకోవడానికి మౌంట్. సో ఇవన్నీ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయడానికి టైం పడుతుంది. సో లెట్స్ డూ ఇట్. ఇది అసలైన బిగ్గెస్ట్ టాస్క్ మాకు, ఎందుకంటే ఎలక్ట్రిక్ స్టాండింగ్ డెస్క్ వచ్చేసింది. సో దీన్ని అసెంబుల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది 55x28 సైజ్ లో వచ్చింది విత్ స్టోరేజ్ షెల్ఫ్, సీ క్లాంప్ మౌంట్ కంపాటబిలిటీ. అండ్ టేబుల్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కిందికి నిలబడి కూడా వర్క్ చేసుకోవచ్చు, కూర్చొని కూడా చేసుకోవచ్చు. చాలా మంది వాక్ చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటారు వర్క్. సో సిట్ అండ్ స్టాండ్ కంఫర్ట్ అన్నమాట. మా ఆయనకైతే ఇది ఒక పెద్ద యాక్టివిటీ అయిపోయింది. వర్క్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ఇవన్నిటిని ఫిక్స్ చేయడం తనకు ఒక పెద్ద టాస్క్. ఈ టేబుల్ అమెజాన్ లో తీసుకున్నాము. సో దీని లింక్ మేము డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము.
అండ్ కాస్ట్ అరౌండ్ $200 అట్లా పడింది మాకు. సో చాలా మందికి అసెంబుల్ చేసుకోవడానికి టైం ఓపిక లేకపోతే వాళ్ళు జనరల్ గా ఫేస్బుక్ గ్రూప్స్ లో కొనుక్కుంటారు, కానీ అవి సెకండ్ హ్యాండ్ ఉంటాయి. బట్ ఎక్కువ వాడకుండా మంచి కండిషన్ లో ఉన్నవే ఫేస్బుక్ గ్రూప్స్ లో పెడతారు. సో అక్కడ నుంచి చాలా మంది కొనుక్కుంటారు. అండ్ బాబ్ డిస్కౌంట్ ఫర్నిచర్ అట్లాంటి ఫర్నిచర్స్ కొన్ని ఉన్నాయి, అవిట్లో తీసుకుంటే వాళ్ళే అసెంబుల్ చేస్తారు, కానీ మనం పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఫైనల్ గా టేబుల్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇంకా దాన్ని లిఫ్ట్ చేసి పెడుతున్నాము స్ట్రైట్ గా. అండ్ ఇక్కడతో అయిపోలేదు, ఇంకా మౌంట్ ఫిక్సింగ్ చేయాలి. కానీ టేబుల్ అసెంబుల్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫుల్ సంబర్ పడిపోయినాం మేమైతే. ఒక టాస్క్ అయిపోయింది, నెక్స్ట్ మౌంట్ ఫిక్సింగ్ చేసేసి మానిటర్స్ పెట్టేయొచ్చు అని. వర్క్ టేబుల్ ఫైనల్లీ 5 hours పట్టింది సెట్ చేయడానికి. సూపర్ గా అంటే బ్రేక్ తీసుకుంటూ చేసినాము. యా జనరల్ గా 2-3 hours లో అయిపోతుంది. గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఓకే, సో దగ్గరకు వచ్చేస్తే దీని గురించి చెప్తాను నేను. సో ఇది బటన్స్ కదా, పైకి కిందకి వెళ్ళేది. ఇప్పుడే చూసాం కదా, ఇట్లా అంటే పైకి వెళ్తుంది. హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది. ఓకే, ఇట్లా హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే ఇట్లా కిందికి వెళ్తుంది. సో స్పెసిఫిక్ నంబర్ నేను సేవ్ చేసుకోవచ్చు. 1 2 3 త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నీకు. లైక్ ఈ 33.4 ఉంది కదా, అట్లా ఫస్ట్ ఆప్షన్ అని సేవ్ చేసుకోవచ్చు ఈ హైట్ లో. మళ్ళీ ఎక్కువ అయితే 36 37 అవుతుంది, అదే సెకండ్ ఆప్షన్ అని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదొక ఫీచర్. అండ్ ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి యూ కెన్ పుట్ ద వైరింగ్ యూనో. సో అట్లా మనకి వెనకాల అన్ని పవర్ కి సంబంధించిన వైర్స్ అన్ని కిందికి పంపించచ్చు. అండ్ దిస్ ఇస్ లైక్ హై డెస్క్, మనం ఇక్కడ మానిటర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మన వర్క్ ఏరియా. ఓకే, సో దిస్ ఇస్ 55 inches. 55 inches ఇది. అండ్ కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఒక స్టోరేజ్ కూడా ఉంది. ఓ, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, బుక్స్ అట్లా పెట్టుకోవచ్చు, అట్లా ఏదన్నా కానీ స్టోరేజ్ లా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బుక్స్ ఇచ్చాడు పక్కన. ఓకే, ఇక్కడ ఏదన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ అట్లా ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇచ్చాడా? ఇక్కడ కూడా ఇచ్చాడు, two sides. Yeah, very nice. This is what it is. Superb. Yes, వెరీ నైస్. సో టేబుల్ పని అయిపోయింది, కానీ దానికి మానిటర్స్ పెట్టాలి కదా, అందుకు నెక్స్ట్ డే మేము మౌంట్ ఫిక్సింగ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము. అండ్ బ్రేక్స్ తీసుకొనే చేస్తున్నాం ఏదైనా కానీ, మరీ అంత స్ట్రెస్ తీసుకోలేదు. ఈ మౌంట్ అయితే చాలా వెయిట్ ఎక్కువ ఉండే, అది పట్టుకోవడంలోనే అసలు ఎనర్జీ చాలా పోతూ ఉండే. బట్ ఫైనల్ గా అవుట్పుట్ చూసిన తర్వాత అసలు ఎంత మంచి పని చేసినాము అని అనిపించింది మాకు. ఫస్ట్ మౌంట్ అంతా ఫిక్స్ చేసుకున్నాము, దాని తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ కి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏ ఐటమ్ అసెంబుల్ చేయాలనుకున్నా ఇన్స్ట్రక్షన్స్ చూస్తూ చేస్తాము, అండ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క సైడ్ కూడా రాంగ్ పోయిందంటే ఇంకా మొత్తము తీయాల్సి వస్తుంది, ఫస్ట్ నుంచి మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ మౌంట్ ఫిక్సింగ్ చేసేటప్పుడు ఇద్దరుంటే చాలా బెటర్ ఉంటది, ఎందుకంటే ఆ రాడ్ ని పట్టుకుంటే వేరే వాళ్ళు ఫిక్స్ చేయొచ్చు. సో ఒక్కరి వల్ల అయితే కొంచెం కష్టం అవుతుంది. చాలా మంది ఇంటి వస్తువులు కొనాలంటే చాలా హెసిటేట్ అవుతారు, ఎందుకు ఇన్ని ఐటమ్స్ ఎక్కువ అయిపోతాయి అనేసి. కానీ క్వాలిటీ ఐటమ్స్ మన ఇంట్లో పెట్టుకొని మన లైఫ్ స్టైల్ కి యూస్ఫుల్ అయ్యేది పెట్టుకుంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. మన టైం సేవ్ అవ్వడమే కాకుండా ఇంకా వేరే పనులు చేసుకోవడానికి స్కోప్ కూడా ఉంటది మనకి. హోమ్ సెటప్ చేసే ప్రాసెస్ లో మాకు అమెజాన్ అయితే చాలా హెల్ప్ఫుల్ ఉండే, ఎందుకంటే మేము ఎన్ని స్టోర్స్ కి వెళ్ళి చూసినా గానీ అసలు అమెజాన్ లో దొరికినంత క్వాలిటీ ఐటమ్స్ మాకు ఎక్కడ దొరకలేదు. ఇక్కడైతే మౌంట్ ఫిక్సింగ్ అయిపోయింది అండ్ ల్యాప్టాప్ పెట్టాం ఫస్ట్ ఎట్లుంటది అనేసి చూడడానికి. ఇంకా నెక్స్ట్ మేము మానిటర్స్ కూడా పెట్టేద్దాము, 2 monitors పెట్టాలి కాబట్టి ఫస్ట్ మానిటర్ పెడుతున్నాం. ఇక్కడ మేము షాపింగ్ చేసేటప్పుడు చూసింది ఏంటంటే కొన్ని టేబుల్స్ లేదా చిన్న వస్తువులు ఆల్రెడీ అసెంబుల్ చేసి ఉంటాయి కదా, అవిటిని మాత్రం కొంతమంది డైరెక్ట్ గా కొని వాళ్ళ కార్లో వేసేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇట్లాంటి టేబుల్స్ కి మాత్రం మనమే అసెంబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫైనల్ గా 2 monitors మేము ఫిక్స్ చేసేసాము. ఇది టేబుల్ కి బ్యాక్ సైడ్ ఒక థిక్ మెటీరియల్ వచ్చింది, చాలా ప్రొటెక్టివ్ గా ఉండే, అది కూడా ఫిక్స్ చేసేసాం. టేబుల్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ గా ఇట్లుంది, అండ్ మౌంట్ బ్యాక్ సైడ్ కూడా 2 monitors తో ఇట్లా కనిపిస్తుంది మనకి. సో ఇవి వర్క్ చేయాలంటే మనం వైర్స్ తో కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి వైర్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటున్నాము. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు కదా, సో అది కూడా ఆన్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ చేంజ్ చేసుకోవడానికి ఒక చిన్న రిమోట్ కూడా ఇచ్చిండు. సో దాంట్లో మనము ఏ లైట్ కావాలంటే ఆ లైట్ చేంజ్ చేసుకోవచ్చు. సో వి వర్ సో హ్యాపీ టు సీ దిస్ ఫైనల్ అవుట్పుట్, ఎందుకంటే ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంటది ఏదైనా ఫిక్స్ అవ్వకపోతే. అండ్ మనము బయట నుంచి కూడా ఆర్డర్స్ చేస్తున్నాం కాబట్టి అన్ని బాక్సెస్ అట్లనే పైలప్ అయిపోతూ ఉండే. ఇప్పుడు ప్రశాంతంగా మా పనులు మేము చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నా వర్క్ డెస్క్ ఫైనల్లీ సెట్ అయిపోయింది. సో పర్పస్ ఏంటంటే బేసిక్లీ నాకు చాలా కాల్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, వర్క్ చాలా టెక్నికల్ రిలేటెడ్
చాలా వర్క్ ఉంటుంది, సో చాలా స్ట్రెస్ ఉంటుంది. సో అందుకని ఒక మానిటర్తో అసలు అవ్వట్లేదు. సో ఇది ఒక్క మానిటర్తో అవ్వట్లేదు. సో అందుకని ఇంకా మల్టిపుల్ మానిటర్స్ కావాలి, నాకు మల్టిపుల్ ల్యాప్టాప్స్ ఉంటాయి. ఇది 2 కాకుండా ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంటుంది. సో చాలా క్లయింట్స్కి నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి కదా, సో చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. సో అందుకని ఒక ల్యాప్టాప్లో ఒక మానిటర్తో, మళ్ళీ ఇంకొక ల్యాప్టాప్తో ఇంకో మానిటర్తో, లేకపోతే ఎప్పుడన్నా మనకు మల్టీ టాస్కింగ్ చేయాలని ఉంటే దాన్ని 2 మానిటర్లు యూజ్ చేయొచ్చు. సో అట్లా ఇలా సెటప్ చేసుకున్నా. హోప్ఫుల్లీ దిస్ విల్ హెల్ప్ మీ అలాట్ అని అనుకుంటున్నా. దిస్ ఇస్ మై ఫైనల్ సెటప్, వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఈ టేబుల్ మాత్రం చాలా బాగుంది. దిస్ ఆర్ సో మెనీ కూల్ ఫీచర్స్. ఇక్కడ హెడ్సెట్ కానీ, అండ్ ఇంకా ఇక్కడ మీకు స్టోరేజ్ కానీ, కింద ప్రింటర్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ యునో ఇట్ హాస్ లైక్ హై ఒక డెస్క్ లాగా వచ్చింది ఇక్కడ పైన వెనకాల, విచ్ దానికి నేను మౌంట్ పెట్టాను. సో ఈ మౌంట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నేను, డ్యూయల్ మానిటర్ మౌంట్. అండ్ ఇట్స్ రియలీ గుడ్, చాలా హార్డ్ ఉంది, ఇట్స్ రియలీ వెరీ గుడ్, చాలా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇట్ హాస్ అ స్మాల్ ల్యాప్టాప్ అరేంజ్ చేసుకోవడానికి ఒక డెస్క్ లాగా ఇది ఒకటి వచ్చింది. సో యునో యూ కెన్ మూవ్ ఇట్ అరౌండ్ అండ్ యూ కెన్ టిల్ట్ ఇట్ హౌ ఎవర్ యూ వాంట్. సో ఇది, అండ్ ఈ మానిటర్స్ని కూడా నువ్వు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హౌ ఎవర్ యూ వాంట్. అండ్ ఇది కూడా నువ్వు యూనో యూ క్యాన్ మూవ్, ఎలా అంటే అలా మూవ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. అండ్ సో యా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, వెరీ ఎక్సైటెడ్. అండ్ టేబుల్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసుంటారు, ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్, హైట్ అడ్జస్ట్మెంట్ టేబుల్. సో ఇలా పైకి కిందికి వచ్చినప్పుడల్లా ఇట్ విల్ గో అప్ అండ్ డౌన్. ఇట్ హాస్ డిఫరెంట్ సెట్టింగ్స్, అండ్ ఇఫ్ ఐ ప్రెస్ మోర్ అప్ ఇట్ విల్ గో మోర్ అప్. హోప్ ఈ వీడియో మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉంటదని అనుకుంటున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్.